భారత రాజకీయాల్లో మహిళా సాధికారత అనేది దశాబ్దాల కళ. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన నేడు సాకారం కావచ్చు, కానీ దానికి పునాదులు పడింది మాత్రం చాలా ఏళ్ల క్రితమే. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో రూపుదిద్దుకుంది. 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు నాడు ప్రధానిగా ఉన్న కాలంలోనే ప్రారంభమైంది. స్థానిక సంస్థల్లో అంటే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన భావించారు. రాజ్యసభలో అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో ఆ బిల్లు వీగిపోయినప్పటికీ ఆ తరువాత పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా అది చట్టంగా మారింది. నేడు గ్రామీణ స్థాయిలో లక్షలాది మంది మహిళా నాయకులు ఉన్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదే. ఇక చట్టసభల విషయానికి వస్తే 2008లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన అడుగులేసింది. 108వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి 2010 మార్చి 9వ తేదీన ఎన్నో అడ్డంకులను అధిగమించి రాజ్యసభలో ఆ బిల్లును ఆమోదింపజేసింది. అప్పట్లో సోనియా గాంధీ గారు స్వయంగా ఈ బిల్లుపై పట్టుబట్టడం విశేషం. లోక్సభలో రాజకీయ సమీకరణాల వల్ల ఆనాడు అది చట్టం కాలేకపోయినా బిల్లు సజీవంగా ఉండడానికి రాజ్యసభ ఆమోదమే కారణం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా మహిళా రిజర్వేషన్ అనే భావజాలానికి ఒక నిర్దిష్టమైన ఆకృతినిచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. 2010లో రాజ్యసభలో పాస్ అయిన బిల్లునే ప్రస్తుత చట్టానికి ప్రాతిపదికగా పరిగణించవచ్చు. అయితే క్రెడిట్ ఎవరిది అన్న అంశం కంటే ఈ బిల్లు వెనుక ఉన్న 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కృషిని విస్మరించలేం. చట్టం అమల్లోకి రావడం ఎంత ముఖ్యమో దశాబ్దాల క్రితమే ఆ దిశగా దార్శనికతతో అడుగులు వేయటం అంతే ముఖ్యం. మహిళా బిల్లు ప్రయాణంలో కాంగ్రెస్ ఎజెండా ఒక కీలక మలుపు అన్నది నిత్య సత్యం.